నమస్తే, నేను మీ నగేష్. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి చెందిన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు విప్ విష్ణుకుమార్ రాజు గారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఒక బ్లోఅవుట్ మాదిరి తయారైంది. తెలంగాణలో పుష్ప 2 సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యం నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి గారు కానీ కూడా ఈ అరెస్టును ఖండించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ అంటే అసలు గౌరవమే లేదు అనే ఆరోపణలు, విమర్శలు కూడా చేశారు. సో అక్కడ ఈ ఎపిసోడ్ నడుస్తుండగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక మీదట ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వము, అలాగే టికెట్ల రేట్లు పెంచడానికి కూడా అనుమతించమని చెప్పి ఒక ప్రకటన చేశారు. దీని మీద తెలుగు సినీ ఇండస్ట్రీ కలవరపాటుకు గురవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని చెప్పేసి అన్నట్టు మీడియాలో వచ్చింది. ఆయన అన్యాపదేశంగా ఈ వ్యాఖ్యలు చేశారా, లేదు తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని మెచ్చుకుని ఆఫ్ ది రికార్డ్ కాకుండా ఆన్ ది రికార్డులోనే ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారనేది తెలియదు. కానీ మొత్తం మీద ఈరోజు పత్రికల్లో విష్ణుకుమార్ రాజు గారు తెలంగాణ ముఖ్యమంత్రిని పొగిడినట్లు వార్తలు రావడం తెలంగాణ బీజేపీ నాయకులకు గట్టిగా షాక్ కొట్టినట్లయింది. ఒక రకంగా అక్కడ ఈ సబ్జెక్ట్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకునే చర్యలు కరెక్ట్ కావని చెప్పేసి పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు భిన్నంగా అదే పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక పార్ట్ అయిన అదే పార్టీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు డిఫరెంట్గా అంటే పూర్తి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ నాయకులను ఒక రకంగా డిఫెన్స్లో పడేశాయి. మొత్తం మీద తమ రాష్ట్రానికి సంబంధించి మేము ఒక లైన్లో పోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నాయకుడు డిఫరెంట్ లైన్లో పోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి తెలంగాణ బీజేపీ నాయకులు మండిపడుతున్నారట. ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారి దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు నిర్ణయించినట్లు సమాచారం.